ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే శుభ సందర్భాన భారతదేశంలో పద్మ అవార్డ్స్ అనౌన్స్ అవుతాయి. దేశంలో అనేక రంగాల్లో సేవలు అందించిన వాళ్ళకి ఈ అవార్డ్స్ వరిస్తాయన్నమాట. పద్మ అవార్డ్స్ అనేవి 1954లో కన్స్టిట్యూట్ చేశారు. భారతరత్న అనేది మన దేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఆ తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. 1978, 79 ఆ కాలంలో, తర్వాత 1993 నుంచి 97 వరకు పద్మ అవార్డ్స్ ఇవ్వలేదు. ఈ కాలం తప్ప మిగతా టైం అంతా పద్మ అవార్డ్స్ ఇస్తూనే వచ్చారు 1954 నుంచి. ప్రభుత్వ అధికారులకి పద్మ అవార్డ్స్ ఇవ్వరు. ఒక పద్మ అవార్డు వచ్చిన తర్వాత ఇంకొక పద్మ అవార్డు రావాలంటే, ఉదాహరణకి పద్మశ్రీ నుంచి పద్మభూషణం, పద్మభూషణి పద్మవిభూషణం రావాలంటే కనీసం 5 సంవత్సరాల గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ తగ్గించాలంటే గవర్నమెంట్ స్పెషల్గా పర్మిషన్ ఇవ్వాలన్నమాట. అంటే ఆ కమిటీ స్పెషల్గా వాళ్ళకి ఇంత గ్యాప్ కూడా అవసరం లేదు, మనం వెంటనే నెక్స్ట్ అవార్డు ఇవ్వాలి అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అన్ని అవార్డ్స్ కలిపి పద్మ అవార్డ్స్ 120కి మించకూడదు. అలానే భారతరత్న ఏడాదికి 3కి మించకూడదు అనమాట. అన్ని అవార్డ్స్ కలిపి 120కి మించకూడదు ఏ ఏడాదైనా. అయితే మరణానంతరం ఇచ్చేవి, పోస్ట్మైస్గా ఇచ్చేవి, ఎన్ఆర్ఎస్కి, పిఐఓస్కి వీళ్ళకి ఇచ్చేవి, ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసి దాన్ని లెక్కేయాలి. అంటే ఇవన్నీ మినహాయించి 120 లెక్కేస్తారు. పద్మ అవార్డ్స్ కమిటీ అనేది ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి కన్స్టిట్యూట్ చేస్తారు. క్యాబినెట్ సెక్రటరీ పద్మ అవార్డ్స్కి హెడ్గా వ్యవహరిస్తారు. దానిలో హోమ్ సెక్రటరీ, ఇంకా కొంతమంది సెక్రటరీస్ మెంబర్స్గా ఉంటారు. పద్మ అవార్డ్స్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి అప్రూవల్కి సబ్మిట్ చేస్తారు. పద్మ అవార్డ్స్ అనేవి అనేక రంగాల్లో ఇస్తారు. ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్, ఇలా అనేక రంగాల్లో పద్మ అవార్డ్స్ ఇస్తారు. ఇక పద్మ విభూషణ్, దేశానికి ఎక్సెప్షనల్ డిస్టింగ్విష్డ్ సేవ చేసిన వాళ్ళకి పద్మ విభూషణ్ ఇస్తారు. ఈ పద్మ విభూషణ్ అనేది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. దీనికి ఒక సర్టిఫికెట్, ఒక మెడల్ ఇస్తారు. మెడల్ పైన మిడిల్లో లోటస్ ఫ్లవర్ ఉంటుంది. మెడల్కి వెనక భాగం దేశ సేవ అని రాసి ఉంటుంది. అది పద్మ విభూషణ్ అవార్డు. తర్వాత పద్మభూషణ్, డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ ఎ హై ఆర్డర్. ఇది థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్పొచ్చు. తర్వాత పద్మశ్రీ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, ఇది 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. సో జనరల్గా పాత రోజుల్లో సినిమా స్టార్లకి, స్పోర్ట్స్ స్టార్స్కి మాత్రమే ఈ అవార్డ్స్ వరించేవి. ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా ఈ అవార్డ్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డ్స్ పొందిన కొంతమంది విశిష్టమైన వ్యక్తుల గురించి చూద్దాం. పర్వతి బారువా, షీఈ్ ద ఫస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ మావుట్. ఈవిడ భారతదేశంలో మొట్టమొదటి ఏనుగు సంరక్షకురాలు, మావిటి అనమాట. చామీ ముర్ము, ట్రైబల్ ఎన్విరాన్మెంటలిస్ట్. సంగతన్ కీమా, ఈవిడ సోషల్ వర్కర్ ఫ్రమ్ మిజోరాం. జగేశ్వర్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ వర్కర్. గుర్వీందర్ సింగ్, ఈయన దివ్యాంగ్ సోషల్ వర్కర్. ఉమా మహేశ్వరి, ఈవిడ ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా హరికథ కళాకారిణి. దాసరి కొండప్ప, ఈయన బుర్రవీణ వాయిద్యకారుడు. గడ్డం సమ్మయ్య, యక్షగాన కళాకారుడు. ఆనందాచారి, ఈయన శిల్ప కళాకారుడు. కెతావత్ సోమ్లాల్, సాహిత్యం. కూరెళ్ల విఠలాచార్య, పద్మశ్రీ ఫర్ కన్జర్వింగ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసినందుకు. టోటల్గా పద్మభూషణ్ అవార్డ్స్ 17 వచ్చాయి. దానిలో తెలుగువారు ఎవరూ లేరు. ఇకపోతే పద్మవిభూషణ్, మొత్తం పద్మవిభూషణ్ అవార్డ్స్ 5గురికి వచ్చాయి. వెటరన్ పొలిటీషియన్ వెంకయ్యనాయుడు గారికి, యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి గారికి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మవిభూషణ్స్ వచ్చాయి. నామినేషన్కి అప్లికేషన్ డేట్ అన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరం దానికి ఒక టైం లిమిట్ ఇస్తారు. సెల్ఫ్ నామినేషన్ కూడా తీసుకోవచ్చు. కొత్తగా భారతదేశంలో పీపుల్స్ పద్మ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ప్రజలే పబ్లిక్ వర్క్లో బాగా ముందుకెళ్లే వాళ్ళని, ఎక్కువ మంది బాగా సేవ చేసే వాళ్ళని నామినేట్ చేయొచ్చు అనమాట. ఎక్కువ మంది ప్రజలు ఒక వ్యక్తిని నామినేట్ చేస్తే నిజంగా దాని గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది.